ఈ రోజున దానికి ఒక 10% కూడా పెరిగిందో లేదో కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి వాళ్ళు. నేను అభివృద్ధి చేశానంటే ఏంటి? 32% ఉన్న బోనసుల్ని 50% చేస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టు. 4 లక్షలు ఉన్న మార్కెట్ని 8 లక్షలు తీసుకెళ్తే నువ్వు అభివృద్ధి చేసినట్టు. నువ్వు ఏం అభివృద్ధి చేసావు? వేరే వాళ్ళు ఫ్యాక్టరీ కట్టారంటావు. ఆ ఫ్యాక్టరీ ఎవరి కోసం? ఈ ఫ్యాక్టరీ నువ్వు అమ్మే పాలకి ఈ ఫ్యాక్టరీ ఎక్కువ. ఈ ఫ్యాక్టరీ 5.5 లక్షలు పాలు దీంట్లో తయారవుతాయి, మార్కెటింగ్ చేసుకోవచ్చు. నేను కేవలం కామధేను అని పేరు పెట్టావు. అది ఎవరికి కామధేను? నీకు కామధేను చేసుకున్నావు దాన్ని. దాంట్లో 30 లక్షల పాలు 70 లక్షలు కొన్నావు. అది నేను జనరల్ బాడీలో కూడా అడిగా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎందుకు ఇవ్వలేదు, మీరు ఎందుకు కడుతున్నారు దీన్ని, టెండర్ పిలిచారా అని అడిగా. అది అడిగినప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళు 150 కోట్లకు అవుద్దన్నారు, నేను 100కే కడుతున్నానని చెప్పాడు. ఇప్పుడు 180 కోట్లు పెట్టి నేను ఫ్యాక్టరీ కట్టాను ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నాడు ఆయన. ఏది నిజం ఏది? నేను ఒకటే అడుగుతున్నా, మా పార్టీ మా శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారికి నేను విజ్ఞప్తి చేశా. అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారిని అభ్యర్థించా. అలావిధంగా నేను ఉదయం నుంచి ఉండే ఉయ్యూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్ గారిని నేను విజ్ఞప్తి చేశా. వీటి మీద ఎంక్వైరీ చేయండి. వీటి మీద రైతుల తరఫున ఒక ఆడిటర్ని పెట్టి, కంపెనీ ఆడిటర్, గవర్నమెంట్ ఆడిటర్ ముగ్గురు కూర్చుని ఆయన ఎక్కిన నాటి నుంచి నేటి వరకు అకౌంట్స్ పరిశీలించండి. ఈ డబ్బులు ఏ అకౌంట్లోకి వెళ్తాయని. బోనస్లు గోదావరి జిల్లాలో బోనస్లు ఎగ్గొట్టారు వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలు, చిత్తూరు జిల్లాలో బోనస్లు ఎగ్గొట్టారు కొన్ని కోట్ల రూపాయలు. ఇవన్నీ ఏమైనాయి? ఇవన్నీ సంస్థగా ఉన్నాయా, దారి మళ్ళీయా? వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి నేను వాళ్ళు అడుగుతాం జరిగింది. వాళ్ళు నీకు నేను సహకరిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఇలా ఒకటే, ఈ రోజున పాలు అనేది కేవలం భూమిలో నుంచో ఇంకోసారి నుంచో వచ్చే కాదు, కేవలం పశువుల్లో నుంచి, పశువుల రక్తంలో నుంచి వచ్చేది పాలు. ఆ పశువుల్ని కాపాడుకోకపోతే, ఆ పశువుల పాలుని మనం కాపాడుకోకపోతే భావితరాలకి పాలు కూడా దొరకని పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, కాబట్టే నేను ఈ పోరాటం చేస్తున్నా. దీని మీద నేను అవసరమైతే రేపటి నుంచి పార్టీ ప్రముఖులందరి దగ్గరికి వెళ్తాను, అందరితో మాట్లాడతా. అవసరమైతే ఈ పాల రైతులు సూపర్వైజర్లకు భయపడరు కాబట్టి పాల రైతులను సమీకరించి, నష్టపోయేది రైతులే కాబట్టి ఆ రైతులతో కూడా నేను అవసరమైతే ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము 3 సంవత్సరాలు వల్లభనేని వంశీ వలన, పేరు నాని వలన ఇబ్బందులు పడ్డాం. అదేవిధంగా మరి కేసీఆర్ నాని గారితో ఈ చైర్మన్ గారు రోజు ఒక 3 నెలలు 4 నెలల ముందు రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి నేను అడుగుతూ ఆయన 60 వస్తాయని చెప్పేవాడు. ఈయన హాహా నవ్వుకునేవాడు. ఎవరన్నా డైరెక్టర్లో తెలుగుదేశం సానుభూతి పరులుండి తెలుగుదేశం వస్తుందంటే కళ్ళ కనబాకండి అన్న మాట నిజమా కాదా అని చెప్పి నీ బిడ్డల మీద నువ్వు ప్రమాణం చేయగలవా అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉండా. ఆ రోజున వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పాల పార్టీ అన్నావు, ఈ రోజున తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన పసుపు చొక్కా వేసి తిరుగుతున్నావు, ఏంటి దొంగ నీతి అనేది చెప్పి ఒకటి అడుగుతున్నాం. మేము పదవి ఉండా లేకపోయినా మేము బతికినంతకాలం ఈ తెలుగుదేశం పార్టీకే మేము కట్టుబడి ఉంటాం తప్పితే మా తల తీసినా కూడా ఇంకొక జెండాకి కూడా మేము చూడమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఇటువంటి నీతి నీ దగ్గర ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ, నాణ్యత కృష్ణా మిల్క్ యూనియన్లో విజయవాడ మార్కెట్లో 1,00,000 లీటర్లు సుమారుగా, అంటే ఇదేమి నాకు కరెక్ట్ కాదు, 1,00,000 లీటర్ల మార్కెట్ ఉంటే ఈ రోజున 60,000 లీటర్లకు పడిపోయింది. వీళ్ళు అదనంగా బయట ఊళ్ళు కలుపుకొని దాన్ని కవర్ చేసుకుంటున్నారు తప్పితే ఈ పబ్లిక్గా విజయవాడే హార్ట్ దానికి. కృష్ణా మిల్క్ యూనియన్కి దాని వ్యాపారానికి మెయిన్ కేంద్ర బిందువు విజయవాడ. ఈ విజయవాడలోనే దాని సేల్ పడిపోతుంది. ఏంటంటే పాలలో నాణ్యత కూడా మిగిలిన పాలు అంత ఉండలేదని నా అభిప్రాయం. నేను ఆ మాట అంటే ఈ సంఘం పొరుగు తీసేశాడు, సంఘాన్ని అలర చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ ఇంకో రకంగా వెళ్తారు. నేను అందుకనే వాటి గురించి నేను మాట్లాడాలి. ఏమమ్మా ఈ ఆరోపణలకి ప్రూఫ్స్ మేము పేపర్ రూపంలో ఇస్తాం. ఈ ప్రూఫ్స్ అన్ని ఇది అవ్వాలంటే వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సిందే. ఒక ఆడిటర్ మా రైతుల తరఫున, ఒక ఆడిటర్ గవర్నమెంట్ తరఫున, వాళ్ళ ఆడిటర్ ముగ్గురు కూర్చుంటే ఒక వారం రోజులు కూర్చుంటే మొత్తం అసలు ఏం జరిగిందని తెలిసిపోద్దాం. నాణ్యత పడిపోవడానికి కారణం ఏంటంటే
దీన్ని పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇది కోఆపరేటివ్ సంస్థ. రైతుల వద్ద పాలు సేకరించి ఆ పాలను మార్కెట్ చేసి ఆ వచ్చిన లాభాన్ని రైతులకు పంచుతూ ఆ సంస్థ ఉద్దేశం. ఈ రోజున ఈ బోనస్లు లేకపోయేపాటికి రైతుల దగ్గర డెల్టాలో అయితే 50% పాలు పడిపోయింది. ఈయన ఎక్కిన దానికి ఇవాళకి డెల్టాలో అప్లాండ్లో కొద్దిగా, ఎందుకంటే అక్కడ మన పచ్చగడ్డి అవి దొరుకుతాయి కాబట్టి, తోటలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం బెటరు డెల్టా మీద. ఈ పాలు పడిపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే బయట నుంచి పాలు తీసుకొస్తున్నారు. సురేంద్ర అనే వ్యక్తి, అతని ద్వారా పాలు తీసుకొస్తున్నారు. ఈ పాలు సప్లైర్స్ ఒక 5-6 ఉన్నారు. ఆ క్వాలిటీ అనేది మనకు తెలియదు కదా, లోన సిబ్బందిగా తెలుస్తుంది. కానీ ఆ పాలకి మిగిలిన వెండర్లకు ఇచ్చే ధర కంటే అతనికి ఎక్కువ ఇస్తున్నారని చెప్పి నాకు దగ్గర సమాచారం. అది కూడా రికార్డులు ఇస్తే వెళ్తుంది. అది నేను చూడాల. మిగిలిన క్వాలిటీ మీద మెయిన్ అకౌంట్స్ మీద అండి, మెయిన్ అకౌంట్స్. నాకు తెలిసింది ఏంటంటే అతను శివరామకృష్ణ అనే అతను రకరకాల అకౌంట్లకి డబ్బులు కొట్టి ఆ డబ్బులు నాణ్యత తగ్గిందని మామూలు దాన్ని వినియోగదారులను అడిగితే ఆడే చెప్తారండి. నేను చెప్పక్కర్లేదు, విచారణ జరపాలి దాని కూడా. అసలు విజయవాడలో ఎందుకు సేల్ పడిపోయింది? ఎక్కడికండి? వాటిల్లో ఆదిత్య డైరీ అని చెప్పి ఒకటి చిల్లరపేట దగ్గర ఒకటి ఉంటుంది. వాళ్ళు కల్తీ పాలు చేస్తారు. వాళ్ళ ట్యాంకర్లు కూడా అప్పుడప్పుడు వచ్చాయని అంటారు. మరి నేను దానికి సాక్ష్యం లేదు నా దగ్గర. సాక్ష్యం లేనప్పుడు నేను మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడాల. అతను 1,00,000 లీటర్ల పాలు, మరి మీరే ఆలోచించండి ఎక్కడ తేగలరు. తెత్తే ఆవు పాలు తేవాలి, లేకపోతే ఇట్లాంటి పాలే తేవాలి. 1,00,000 లీటర్లు గేదె పాలు అయితే దొరకవు కదా అప్పటికప్పుడు సడన్గా. ఏమండి టెస్టింగ్ స్టాండర్డ్స్ మాకు చెప్పరు కదండి కంపెనీలో. అప్పటికే పూర్తిగా వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళిపోయింది కంపెనీ. నాతో ఎవడన్నా సూపర్వైజర్ మాట్లాడితేనే ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో పడేస్తారు. మొన్న మధ్య కూడా మీటింగ్ వేసి ఈ కంపెనీల విషయాలు బయటకు వెళ్తే తోలు తెస్తామని చెప్పి అన్నారు.